ఇలా మీ ఆడియోస్ అన్నీ పెట్టారు కదండి అన్న దాంట్లో. హ్మ్. ప్రతి ఒక్కటి విన్నానన్నా. విన్నాను. ఇంకా ఇదే నాకు సొల్యూషన్ అనేసి మీ నెంబర్ అందులో తీసుకునేసి కాల్ చేశానన్న. మనం రెగ్యులర్‌గా 7 డేస్ లోన్ యాప్‌లో లోన్ తీసుకొని ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఏ విధంగా కాపాడాలి? వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్‌లో వాళ్ళకి మార్పుడు ఫోటోస్ వెళ్ళకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళ ఫోన్‌లో ఏమేమి సెట్టింగ్స్ చేసుకోవాలి? ప్రైవేట్‌గా గానీ, ఆఫీషియల్‌గా గానీ ఎట్లాంటి కంప్లెయింట్స్ ద్వారా మనం వెళ్ళాల్సి ఉంటుంది? మన కాంటాక్ట్ లిస్ట్‌లో వాళ్ళకి మార్పుడు ఫోటోస్ వెళ్ళకుండా చేసుకోవడంతో పాటు, మన కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళ యొక్క వాట్సాప్ డీపీలు గూడా డౌన్‌లోడ్ చేసి మార్పు చేయకుండా ఏ విధంగా కాపాడుకోవాలి అనేది రెగ్యులర్‌గా మనం మన ఛానల్‌లో మాట్లాడుకుంటా ఉంటాము. ఎవరైనా ఎట్లాంటి ప్రాసెస్‌లోకి వెళ్ళాలి అనేది తెలుసుకోవడం కోసం మన ఛానల్‌ని ఒకసారి చూడండి. ప్రీవియస్‌గా అప్‌లోడ్ చేసిన వీడియోస్ చూడండి. ఈ వీడియో యొక్క ఉద్దేశ్యం మన ద్వారా బయటపడ్డ మన సబ్స్క్రైబర్ ఆయన ఏ విధంగా సఫర్ అయ్యారు ఈ యాప్స్‌లో, మనకి కాల్ చేసిన తర్వాత ఏ ప్రాసెస్‌లో వెళ్లారు, ఎంత టైంలో ఆయన సేఫ్‌గా ఉన్నారు, ఆయన కాంటాక్ట్ లిస్ట్‌లోకి కాల్స్ వెళ్ళాయా లేదా, ఎవరికైనా మార్పుడు ఫోటోస్ వెళ్ళాయా లేదా అనేది ఆయన సొంత మాటల్లో నేను చెప్తాను బ్రదర్ అని చెప్పి ఆయన కాల్ చేశారు. నా కాల్‌ని రికార్డ్ చేసుకున్నాను అని చెప్పారు. ఆ కాల్ రికార్డ్‌ని ఒకసారి మీకు వినిపిస్తాను. మీరు వినండి. విన్నారు అంటే అసలు మనం ఏ విధంగా సేఫ్ అవ్వచ్చు అనేది మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఇట్లాంటి లోన్ యాప్స్‌లో మనం లోన్ తీసుకొని ఉంటే లోన్ కట్టకుండా మనం ఎటువంటి జాగ్రత్తల ద్వారా వెళ్ళాలి అనేది ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. ఈ బ్రదర్ ఎట్లా బయటపడ్డారు, ప్రైవేట్ ప్రాసెస్‌లో ఎట్లా వెళ్లారు అనేది ఆయన మాటల్లో ఒకసారి వినండి. విన్నారంటే మీకు ధైర్యంగా ఉంటుంది. మన ద్వారా సేఫ్‌గా ఉండొచ్చు అనే ఆలోచన. ఇట్లాంటి వీడియోస్ చాలా ఉన్నాయి కాల్ రికార్డ్స్. అవి కూడా వినండి. ఇది కూడా ఒకటి అందులో అని గుర్తుంచుకోండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయండి ఈ వీడియోని. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా ముందుకెళ్ళి ఇట్లా లోన్ యాప్స్‌లో ఇరుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని బయటికి తీసుకురావడానికి, వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అని గుర్తుంచుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అండ్ ఈ వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి ఆ బ్రదర్ మాట్లాడిన మాటలు మీరు వింటే మీకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఈ యాప్స్‌లో లోన్ కట్టకపోయినా మనం బాధపడాల్సిన పని లేదు. సేఫ్ అవ్వచ్చు. పెద్ద పెద్ద నిర్ణయాలు సూసైడ్ చేసుకోవటాలు, ఇంట్లోంచి వెళ్ళిపోవటాలు ఇట్లాంటివి చేయాల్సిన పని లేదు అని మీకు ధైర్యంగా ఉంటుందని గుర్తుంచుకోండి. హలో. హలో. అన్న చెప్పండి అన్న. అన్న మాట్లాడాలి అని అన్నారు. అదే అన్న. అన్న ఏమైందన్న చెప్పండి. ఏం కాలేదన్న. అంతే మనం ఆ రోజు అది డేటా డిలీట్ చేయించాం కదండి అన్న. ప్రైవేట్ ప్రాసెస్‌లో వెళ్లారా? అన్న ప్రైవేట్ ప్రాసెస్‌లో వెళ్లారన్న మీరు? అవునన్న, మీ ద్వారానే అన్న. ఒక్కసారి నాకు మీరు వాట్సాప్‌లో డీటెయిల్స్ పంపిన నెంబర్ చెప్పండి అన్న. 6085 అన్న. 6085. అన్న. ఒక్క నిమిషం. అన్న క్రెడిట్ ఇన్సైట్‌లో లోన్ తీసుకున్నారు. 85 నెంబర్ నుంచే లాగిన్ అయ్యారు. అవునన్నా. 10,000 లోన్ అమౌంట్ ఉంది. 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవునన్నా. జూన్ 5th మన ద్వారా మీరు ప్రైవేట్ ప్రాసెస్‌కి వెళ్లారు. అదే మీరు ఆ రోజు 1 వీక్ తర్వాత యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు కదా. ఓకే. ఓకే అన్న. ఎందుకంటే ప్రతిదీ ఆ నెంబర్కే లింక్ అయిందన్న. 6థ్‌కి మీ డ్యూ డేట్స్ ఉండేవి కదన్నా? అవునన్నా, 6 కన్నా. 6థ్‌కి మీ డ్యూ డేట్స్ ఉండేవి. ఓకే. అన్న ఇప్పుడు ఈరోజు డేటు 13th జూన్. 13 అన్న. ఏమైందన్న ఇప్పుడు మీ వాళ్ళెవరికైనా కాల్స్ వెళ్ళాయన్న ప్రాసెస్ తర్వాత? అలాంటిది ఏం లేదన్న. అంటే మార్పుడు ఫొటోస్ కానీ అలాంటిదైతే ఏం లేదన్న. మీ వాళ్ళ అంటే వరకు నా ఫోన్లో కాంటాక్ట్స్ ఉన్నవే తక్కువే అన్న. ఎన్ని నెంబర్స్ ఉండేవన్నా? ఒక 80 అలా ఉన్నాయి అంతే అన్న. 80 కాంటాక్ట్స్ ఉన్నాయి. ఆ 80లో ఎవరికి కూడా వెళ్ళలేదా? లేదన్న, నా దగ్గర స్నాప్, ఇన్స్టా అవన్నీ ఉన్నాయి కదా. ఏమన్నా వెళ్ళింటే మెసేజెస్ అలా వచ్చేవన్నా. ఓకే. మీ ఇంట్లో వాళ్ళకి కూడా రాలేదు కదా ఫ్యామిలీ వాళ్ళకి? లేదన్న, ఫ్యామిలీ అంతా నా దగ్గరే ఉంటారు. చూస్తూనే ఉన్నా, ఏం రాలేదన్న. ఓకే. అప్పుడు మీ కాంటాక్ట్ లిస్ట్‌లో 80 నంబర్స్ ఉండేవి. ఒక్కళ్ళకి కూడా కాల్ గానీ, మెసేజ్ గానీ రాలేదు. అలాంటివైతే ఏం లేదన్న. జూన్ 5th క్రెడిట్ ఇన్సైట్‌లో లోన్ తీసుకొని జూన్ 5th 2025 రోజు మీరు మన ద్వారా ప్రాసెస్‌కి వెళ్లారు. అవునన్నా. క్రెడిట్ ఇన్సైట్ దాంట్లో లోన్ తీసుకున్నారు. 2 ప్రొడక్ట్స్ నుంచి 10,000 లోన్ అమౌంట్. అవునన్నా. ఇప్పుడు సిమ్ వాడుకోవచ్చా అని తెలుసుకోవడానికి కాల్ చేశారు. అదే అన్న, బ్యాంకు కూడా అంతా దానికే ఉంది, అందుకోసమని. ఓకే. డ్యూ డేట్ అయిపోయి మనకి 4th అంటే ఒక 1 వీకే అవుతుంది. అవునన్నా. మీరు ఓ పని చేయండి అన్న. చెప్పండి అన్న. మీకు ఏ ప్రాబ్లం ఉండదు కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ముందు జాగ్రత్త. అన్న. ఎందుకు ఈ ముందు జాగ్రత్త అంటే మన ఓకే. మధ్యలో ఉన్న ఏజెంట్స్ ఉంటారన్న. ఈ అవునవునన్నా. ఏజెంట్స్ ఏం చేస్తారు, మన యాప్లో క్లియర్ చేసుకున్నాం కదా పూర్తిగా. ఈ అవునన్నా. ఏజెంట్స్ ఏం చేస్తారంటే వాడి పర్సనల్ అకౌంట్కి పర్సనల్ అన్న. యూపీఐ ఐడీస్ పంపిస్తూ ఉంటారు. అవునన్నా. బ్లాక్మెయిల్ చేద్దామని ట్రై చేస్తారు ఎంతో కొంత ఆ, వస్తాయని. అవునన్నా. వాడికి మనం అవకాశం ఇవ్వకుండా కనీసం ఒక వారం రోజుల పాటు లేదా 10 రోజుల పాటు ఆఫ్లో ఉంటే సరిపోతుంది.
అన్న. మీది ఆల్రెడీ 1 వీక్ 10 డేస్ అవుతుంది కాబట్టి అవునన్న. మీరు ఒక 2 రోజులు ఏం చేస్తారంటే అన్న, మీకు ఓటీపీ కోసం దేనికైనా అవసరం ఉంటే ఆన్ చేసుకోండి అప్పుడప్పుడు. సరే అన్న. ఎందుకంటే ఒక 10 రోజులు కంప్లీట్ అయిపోతుంది కదా! అవునవునన్న. ఆ తర్వాత మళ్ళీ మీరు జనరల్‌గా వాడుకోవచ్చు, ఇబ్బందేమీ లేదు. అన్న నేను ఈ ప్రైవేట్ ప్రాసెస్‌లో వెళ్లారు కదా మీరు, అవునన్న. ఇది సేఫ్ అంటారా 100%? 100% రియలే అన్న. 100%ఆ? 100% అన్న. మీరెట్లా తెలుసుకున్నారన్న ఇది? అన్న మన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకున్నాను అన్న, చూశాను. ఇలా మీ ఆడియోస్ అన్నీ పెట్టారు కదండి అన్న దాంట్లో. హ్మ్. ప్రతి ఒక్కటి విన్నాను. ఇంకా ఇదే నాకు సొల్యూషన్ అనేసి మీ నెంబర్ అందులో తీసుకునేసి కాల్ చేశానన్న. ఓకే. ఆ, మీ ఇబ్బందైతే వల్ల లేదు. నాకు ఇలా ఇబ్బంది అయితే ఏం లేదన్న. మీ వల్ల నాకు సొల్యూషన్ దొరికిందన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. మీరు లోన్ తీసుకున్నారు, ఇబ్బంది పడ్డారు. ఇంకొక చోట అంటే యూట్యూబ్‌లో ఇంకొకరి మాట విని, అది అన్న. నమ్మి మీరు ఆ ప్రాసెస్‌కి వెళ్ళి సేఫ్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ నాకు కాల్ చేసి మీరు అవును చెప్తున్నారు హ్యాపీగా అవును ఉన్నానని. అవునన్న. అవునన్న. ఇబ్బందేం లేదు. మీకు భవిష్యత్తులో కూడా ఏ ఇబ్బంది రాదన్న. వదిలేసేయండి. ఇబ్బంది ఓకే ఉండేది అన్న. ఉంటే మీకు ఆల్రెడీ ఉండుండాలి. మీకు ఈ పాటికే అర్థమైపోవాలి కదా! అవునన్న, ఈ పాటికి అర్థం. ఇబ్బందేం లేదు. వదిలేసేయండి అన్న. మీరు అలాంటిదైతే ఏం లేదన్న. ఓకే. మీరు ఈ 2 రోజులు ఓటీపీల కోసం సిమ్ ఆన్ చేసుకోండి. ఆ ఓకే తర్వాత అన్న. మీరు నాకు కాల్ చేయండి. మళ్ళీ ఏదైనా డౌట్ ఉన్నా మాట్లాడదాము. సిమ్ అప్పుడు మీరు ఓకే వాడుకోవచ్చు. అన్న. ఒకవేళ తర్వాత ఈ నెంబర్ పైన వాట్సాప్ చేసుకున్నా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు కదన్నా? ఉండదన్న. ఈలోపు ఏజెంట్స్ దగ్గరికి డేటా మారిపోతాం. ఇప్పుడు మనం యాప్‌లో కట్టాలని ఉందనుకోండి, అవునన్నా. అప్పుడు మనకి ప్రెషర్ యాప్ నుంచి ఉంటుంది కాబట్టి ఎన్ని రోజులైనా ఉంటుందది. మన డేటా అవునన్నా. అనేది ఏజెంట్ దగ్గరికి అవును పంపిస్తా అవును ఉంటారు. అవునన్నా. ఇప్పుడు మనం యాప్‌లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాం గదా! ఓకే అన్న. ఏజెంట్స్ దగ్గర ఎన్ని రోజులు ఉంచుకుంటాడు వాడు? వాడు ప్రతిరోజు వందల మంది డేటా వస్తా ఉంటది. వాడు ఎక్కువ రోజులు ఉంచుకోడు గదా! అవునవునన్నా. ఓకేనా? మీకు ఏ ప్రాబ్లమ్ ఉండదు. మీరు 2 డేస్ ఓటీపీస్ కోసం ఏదైనా అర్జెంట్ ఉంటే వాడుకొని తర్వాత నాకు కాల్ చేయండి అని నేను మీకు చెప్తాను. ఓకేనా? ఏదైనా ఓకే అవసరం అన్న. ఉంటే. ఓకే అన్న. థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. అన్న మీది ఏ జిల్లా అన్నారు? ఏ డిస్ట్రిక్ట్ అన్న? అన్న అనంతపూర్ డిస్టిక్ కదిరి అన్న. అనంతపూర్ డిస్ట్రిక్ట్. ఓకే అన్న. థ్యాంక్ యూ అన్న. కదిరి అన్న ప్లేస్ మాది. అక్కడే ఉన్నాం. కదిరి. ఓకే అన్న. థ్యాంక్ యూ ఓకే అన్న. అన్న. థ్యాంక్ యూ అన్న అన్న. ఏమైనా ఇబ్బంది ఉంటే కాల్ చేస్తానన్న, లిఫ్ట్ చేయండి అన్న. చేయండి అన్న. ఖచ్చితంగా చేయండి. ఓకే అన్న. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అన్న. రైట్ అన్న. థ్యాంక్ యూ. విన్నారు కదా బ్రదర్, మన సబ్స్క్రైబర్ మన ద్వారా ఈ 7 డేస్ లోన్ యాప్ నుంచి బయటపడ్డ మన సబ్స్క్రైబర్ కాల్ చేసి ఆయన వాయిస్ని మనకి ఇచ్చారు. మనం చెప్పిన ప్రాసెస్లలో మనం ఇచ్చే 3 ఆప్షన్స్లలో ఆయన థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అంటే నేను ప్రైవేట్గా చేస్తాను ఏది చేసినా సరే అని థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని 20 డేస్కి కాల్ చేశారు ఆయన వాయిస్ ఇవ్వడానికి. ఆయన మన ప్రాసెస్ ద్వారా వెళ్ళి సేఫ్గా ఉండి ఆయన సంతోషాన్ని మనతో వ్యక్తపరుచుకున్నారు. మీలో కూడా ఎవరైనా 7 డేస్ లోన్ యాప్లో ఇరుక్కొని ఉంటే దయచేసి లోన్ కడదాము అన్న ఆలోచన పూర్తిగా మానేయండి. ఆయన చెప్పారు, విన్నారో లేదో మీరు, నేను లోన్ కట్టానన్నా అయినా సరే మళ్ళీ నన్ను బ్లాక్మెయిల్ చేశారు అని చెప్పారు. మీరు మన ఛానల్లో ప్రీవియస్ కాల్స్ విన్నా సరే ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం అదే చెప్తారు. ఎందుకంటే లోన్ కట్టడం వల్ల ఉపయోగం లేదు. లోన్ కడదాము అన్న ఆలోచన పూర్తిగా మానేయండి. లోన్ కట్టకుండా మనం చెప్పే ప్రాసెస్ల ద్వారా కానీ సైబర్ క్రైమ్కి కానీ కాల్ చేసి ప్రశాంతంగా ఉండండి. మన వాళ్ళందరికీ కాల్స్ వెళ్లకుండా కాపాడుకోండి. లేదా మన వాళ్ళు ఎవరికైనా వెళ్తే ధైర్యంగా నా ఫోన్ హ్యాక్ అయింది, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఫోటో మార్క్ చేసి దయచేసి పట్టించుకోకండి అని చెప్పుకోగలగండి. అంతే తప్ప పెద్ద పెద్ద నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. మనకి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఉంది, కొన్ని ప్రైవేట్ ప్రాసెస్లు కూడా ఉన్నాయి. మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.